ఎక్స్క్యూజ్ మీ సార్. yes ఎమ్మెల్యే గారు పంపించారట. ఓ వెల్కమ్ సార్, గ్లాడ్ టు మీట్ యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. కచ్చతి గారు చెప్పారండి. ఇంతకీ క్యాష్ అలా తీసుకెళ్తారు? వ్యాన్ తీసుకొచ్చారు సార్. మరి ఇంకే 10 కోట్ల రూపాయలు ఆ వ్యాన్ లో పెట్టించండి. అలాగే సార్. Now you're coming with me, right? నేనా? ఎక్కడికి సార్? అదే కొత్త ఫ్యాక్టరీకి మొదటి రైడ్ మీ చేత గోతులో పెట్టిద్దామని. I mean శంకు సంథింగ్. What's that? ఓ శంకుస్థాపన. Yeah, you're right. శంకుస్థాపన. Everybody is waiting. వస్తున్నారుగా? విత్ ప్లెజర్. పదండి సార్. ఇదేంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? ఫ్యాక్టరీ శంకుస్థాపన అన్నారు. Oh no, నిన్ను తీసుకొచ్చింది ఫ్యాక్టరీ శంకుస్థాపనకి కాదు, మరి ప్రజా కోర్టు. తన ప్రాణాలను తాజ్ మహల్ బ్యాంకులో తాకట్టు పెట్టి శవాల్లా బతుకుతున్న ప్రజల కోర్టుకి. అంటే చూడు చూడు చూడు, వీళ్ళెవరో గుర్తున్నారా? చెమట చుక్కల్ని నెత్తురు పొట్టుల్ని డబ్బుగా మార్చి నీ బ్యాంకులో దాచుకున్న అమాయకులు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? బిల్లు ప్రసాద్, భీమ్ పాస్వాన్, గులాం సింగ్ యాదవ్, ఎల్ విజయలలిత లాంటి ముఖ్యమంత్రులు నా వెనుకున్నారు. నేను తలుచుకుంటే చీటికేలో తెలుసు బే. నువ్వు 1995లో ఆంధ్రాలో తాజ్ మహల్ బ్యాంకు తెరిచావు. 2 ఏళ్లు నడిపావు, లక్షలాది మందిని ముంచావు. 1998లో యూపీలో బ్యాంకు తెరిచావు. ఆ తర్వాత తమిళనాడు, బీహార్, పంజాబ్ అన్ని చోట్ల బ్యాంకులు తెరిచావు, లక్షలాది మందిని ముంచావు, లంచాలుగా కోట్లు పంచావు. మళ్ళీ ఇప్పుడు పేరు మార్చి ఆంధ్రాలో బ్యాంకు తెరిచావు. ఇవన్నీ నీకెలా తెలుసు? దట్ ఈస్ రాంగ్. నరకన్నయ్యా, నా బిడ్డ పెళ్లి కోసమని దాచుకున్న డబ్బు వీడి బొన్న మీద కొట్టాం. నా కూతురికి పెళ్లి కాలేదని కిరసనాయిలు పోసుకొని చచ్చిపోయిందయ్యా, చచ్చిపోయింది. నా భార్య ఆపరేషన్ కి తెచ్చిన డబ్బు వీడి పాడి మీద పెట్టాను. నా భార్య పాడెక్కింది. అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి మమ్మల్ని బిచ్చగాళ్ళు చేశాడు బాబు. చంపండి బాబు, వాడిని చంపేయండి. వద్దు, నన్ను చంపొద్దు, మీకు దండం పెడతాను. ఇది ప్రజా కోర్టు. ఇక్కడి చట్టం వీళ్ళ కన్నీళ్లతో రాసుంది. తీర్పు వీళ్ళ ఆవేదన, ఆవేశం. ఇక్కడ న్యాయదేవత చేతిలో త్రాసుండదు, గండ్రగొట్టలుంటుంది. ఇప్పుడు చెప్పండి, వీడికేం శిక్ష విధించాలో? బాబు దయచేసి నన్ను క్షమించండి. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నిన్ను నేనుగా ఏం చేయను, వీళ్ళేం చెప్తే అదే చేస్తాను. చెప్పండి, వీడినేం చేద్దాం? లక్షల మంది ప్రజలు వీడి కారణంగా నాశనం అయ్యారు. ఈ నిట్ట వదిలేస్తే కోట్ల మంది నాశనం అయిపోతారు. వీడిని చంపేయాల్సిందే.